హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాకులా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు మండే రోజు వ్లాగ్ అనమాట. లాస్ట్ మండేది షూట్ చేసి ఇన్ని రోజులైంది. మార్నింగ్ షూట్ చేసి సాయంత్రమే ఎడిటింగ్ చేసి పెట్టేసేదాన్ని, కానీ ఇన్ని డేస్ అయితే గ్యాప్ వస్తుందన్నమాట. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత హెవీ వర్క్స్, పిల్లలు డ్యాన్స్ క్లాస్లో రీసెంట్గా జాయిన్ చేయడం, ఆ వర్క్స్ వల్లనైతే కొంచెం అయితే వీలు అవ్వట్లేదు. అండ్ ఈరోజు అయితే పూజను చాలా ప్రశాంతంగా చేసేసుకున్నాను అనమాట. పిల్లలు కూడా లేవలేదు. నాకు ఈ మార్నింగ్ సెక్షన్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము, 6-7 వరకే. ఇంకా తప్పిందంటే ఒకవేళ క్లీనింగ్ ముందు రోజు చేసేసుకుంటే కనుక 6-7 వరకు నా పూజ కంప్లీట్ అయిపోతుంది, వర్క్స్ అన్నీ చేసేసుకొని పడుకుంటే కనుక. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు ఉడవాలి, తుడవాలి, గిన్నెలు అవన్నీ అంటే మాత్రం కాని పని అనమాట. మళ్ళీ 10-10:30, 11 కూడా అవుతుంది అనమాట. సో అందుకే ఇది చాలా ఎర్లీ మార్నింగ్, మంచి మార్నింగ్ రొటీన్ అనమాట. ప్రశాంతంగా అయితే దేవుడికి పూజ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫ్లవర్స్ కోసుకొని రావాలంటే కూడా కొంచెం టైం పడుతుంది, మన గల్లీలోవి కోసుకొని రావాలంటే. కానీ ఇక్కడ నేను సాటర్డే రోజు మార్కెట్కి వెళ్ళినైతే సో అక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే కనిపించినాయి. 2 డేస్ తర్వాత కూడా ఇంత ఫ్రెష్గా ఉన్నాయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దేవుడి పటాలన్నిటికి కూడా మంచిగా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. వీటి కాడలతో ఈ ఫొటోస్ పైన ఆగట్లేదు. సో మెల్లిమెల్లిగా అలా సెట్ చేసినాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుడు అన్నిటికీ కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఒక మూలకు పెడతాం కదా చెంబు ఇంట్లో, అక్కడ కూడా ఆ చెంబులో కూడా అయితే ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. నేను ఇంకా దీపకుందులు కూడా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్లీ దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా అనమాట, ప్రశాంతంగా అలా 2 మినిట్స్ వరకు దీపం సైడే చూసేసుకుంటూ ఉంటాను అనమాట. దీపంకి ముందున్న వరకు కష్టం, కానీ తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హసిక పాపను లేపుతున్నాను అనమాట. రోజు పొద్దున్నే లేస్తుంది, ఈరోజు ఇంకా లేవట్లేదు. హసిక పాప గుడ్ మార్నింగ్. కన్నయ్యలు నవ్వుతున్నాడు. గుడ్ మార్నింగ్ హసిక, గుడ్ మార్నింగ్ హసిక. ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసినాను అనమాట. ఈరోజు టిఫిన్ కోసం మండే ఆల్మోస్ట్ అప్పటిదప్పుడు చేసుకునేది అంటే ఉప్మా కానీ ఇప్పి కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ముందు రోజు ఫుల్గా నాన్ వెజ్ తిని ఉంటాం. ఆల్మోస్ట్ ఇవి ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఇక నాన్ వెజ్ ముట్టక ముందు చేసేసుకొని పిండి ప్రిపేర్ చేసుకుంటే కనుక దోశ, ఇడ్లీ కూడా చేసేసుకుంటాము. సో ప్రజెంట్ అయితే ఈరోజు ఉప్మా అండ్ టమాటో చట్నీ అనమాట. ఇందులో నేను పల్లీల చట్నీ అంటే పల్లీలు అయితే ఏం వేయలేదు, టమాటో, కొంచెం మిరపకాయలు, ఉప్పు, కొంచెంగా పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ప్లేట్స్ అయితే రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం అనమాట. స్టీల్వే యూజ్ చేస్తాం ఆల్మోస్ట్, కానీ కొన్నిసార్లు పిల్లలకి అట్రాక్షన్ కోసం అయితే ఈ ఈ స్టాండ్ అండ్ ఆ ప్లేట్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఈచ్ ప్లేట్కి అయితే 59 రూపీస్ పడింది. మంచిగా అనిపిస్తుంది, కానీ ఒకసారి చిన్నగా చేయి జారింది అనుకో పుట్టుకుమంటుంది. నాకు 6 ఉంటేనే ఇష్టం, ఒకటి మిస్ అయినా కూడా మీ అప్సెట్ అయిపోతాను అనమాట. చాలా మంచిగా దాచుకుంటా. పిల్లల బొమ్మల కాడ నుంచి మొదలు పెడితే ఇంట్లో ప్రతి వస్తువును అయినా కొంచెం నీట్గా కాకుండా పడేయను అనమాట అంత ఈజీగా. పడేయను అండ్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ చట్నీ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా, చిన్నగా ఆనియన్ అండ్ పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. ఉప్మా రవ్వను అయితే ఫస్ట్ కొంచెం వేపుకున్నాను అనమాట. ఫైనల్లీ పల్లీలు ఇలాంటివి ఏం వేసినా పిల్లలు తినరు, కొంచెం శనగపప్పు వేస్తాను అంతే. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఫైనల్లీ లడ్డు పాపకేమో చక్కెర ఇష్టం అనమాట. అది అలవాటు చేసింది కూడా నేనే. కొన్నిసార్లు నేను కూడా అట్లా చట్నీ ఉన్నా సరే పక్కకి షుగర్ వేసుకుంటాను అనమాట. నాకు స్వీట్స్ అంటే కొంచెం చాలా ఇష్టము కొన్ని ఐటమ్స్లలో. టిఫిన్ తర్వాత ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అయితే టీ పెట్టేసుకున్నాను అనమాట. చాలా రోజులైంది ఈ గాజు కప్స్ అయితే ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉన్నాం, ఈ కబోర్డ్లో కనిపించినాయి. సో అందుకోసం అని చెప్పేసి తీసి యూజ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి.
సో నాకు చాయ్ అంటే బిస్కెట్ కానీ మిక్చర్ కానీ అలవాటు అనమాట. అలా బిస్కెట్ తీసుకొని వెళ్ళి మా హస్బెండ్ దగ్గర కాసేపు అయితే కూర్చొని ఒక చిన్న ఫిలిం ఏదో పెట్టుకున్నారనమాట. అది నన్ను చూడమంటే నేను చూడట్లేదనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు, నా వర్క్స్ నాకే ఉంటాయని చెప్పేసి చూడలేదన్నమాట. టీ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసినాను. అలసందకాయ కర్రీ అండ్ అన్నం అనమాట. వీడియోలో అయితే ఇలానే కనిపిస్తుంది కర్రీ, క్లారిటీ ఉండదన్నమాట, వేరేలాగా కనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే కొంచెం తీసేసి చైర్లో ఫ్యాన్ దగ్గర చల్లారబెట్టాను అనమాట. కలిపేసి పంపిస్తాను. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు తినేస్తారు కాబట్టి నాకు రిస్క్ లేదు. లేకపోతే కలిపి పంపించడం అంటే నాకు ఎలర్జీ అనమాట. ఇంకా మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు రొటీన్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్